జనవరి 26న జెండా ఆవిష్కరణకు ఆగస్టు 15న జెండా ఎగరవేయడంలో తేడా ఏంటో తెలుసా? ప్రతి భారతీయ పౌరుడి గుండెను గర్వంగా ఉప్పొంగించే రెండు ముఖ్యమైన రోజులు ఇవి. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, రెండవది జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ రెండు రోజులు త్రివర్ణ పతాకానికి సంబంధించిన ప్రత్యేక పద్ధతులు, ఆచారాలను కలిగి ఉంటాయి. అయితే ఈ రెండు పండుగలలో జెండా ఎగురవేయడం మరియు జెండా ఆవిష్కరణ మధ్య ఉన్న తేడా చాలామందికి తెలియదు. ఆ తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం పొందిన ఈ రోజును పురస్కరించుకుంటాం. ఈ రోజున న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. త్రివర్ణ పతాకం ఎగరవేసే విధానం ఇలా ఉంటుంది. జెండాను స్తంభం దిగువ భాగంలో కడతారు. ఆపై పైకి లాగి రెపరెపలాడిస్తారు. ఇది బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర దేశంగా అవతరించిన గౌరవాన్ని సూచించే ప్రత్యేక పద్ధతి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. జెండా ఆవిష్కరణ విధానం. జెండాను ముందుగానే స్తంభం పైభాగంలో కడతారు, అనంతరం ఆవిష్కరిస్తారు. ఇది భారతదేశం ఇప్పటికే స్వతంత్ర దేశమని, రాజ్యాంగ పాలనలో ఉందని సూచిస్తుంది. తేడాలు ఏమిటి? ఎగురవేసే వ్యక్తి. ఆగస్టు 15న ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు. జనవరి 26న రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. కార్యక్రమ స్థలం. ఆగస్టు 15న ఎర్రకోట ప్రాంగణం, జనవరి 26న రాజ్పథ్ కర్తవ్యపథ్. జెండా ఎగురవేయట లేదా ఆవిష్కరణ. ఆగస్టు 15న దిగువన కట్టి పైకి లాగి ఎగురవేయడం. జనవరి 26న పైభాగంలో ముందుగానే కట్టి ఆవిష్కరించడం. ఈ తేడాల వెనుక అంతర్భావం. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పటికి రాజ్యాంగం అమల్లోకి రాలేదు. ఆ సమయంలో రాష్ట్రపతి పదవి లేకపోవడంతో ప్రధానమంత్రి జెండాను ఎగురవేశారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవం రోజున జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా మారింది. జెండా పండుగపై అవగాహన. త్రివర్ణ పతాకం మన సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీక. పతాకానికి సంబంధించిన ఈ తేడాలు ప్రతి భారతీయుడికి తెలియడం ఎంతో ముఖ్యంగా విద్యార్థుల్లో జాతీయ పండుగల స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. జెండా రెపరెపలాడుతున్న ప్రతిసారి దేశభక్తి గర్వాన్ని మన గుండెల్లో నిలుపుకుందాం. జై భారత్, జై హింద్.